సరదాగా ఈ రోజైతే కావలి ఉదయగిరి రోడ్ లో పోలీస్ పెట్రోల్ బంక్ దగ్గరలో గ్రౌండ్ లో కొత్తగా పెట్టిన లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే 50 రూపీస్. ఎంట్రన్స్ మొత్తం లండన్ బ్రిడ్జ్ మీద నడుస్తూ ఉంటాము. ఫైనల్ గా మనం ఇప్పుడు కావల్లో లండన్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. ఎగ్జిబిషన్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది జైంట్ విల్. ఈ జైంట్ విల్ హైట్ చాలా పెద్దదని చెప్పొచ్చు. ఇప్పుడు మనం లండన్ బ్రిడ్జ్ దిగి కిందకైతే వచ్చేసాము ఎగ్జిబిషన్ లోకి. నాకు ఈ రెండు అయితే భలే నచ్చాయి. కావల్లో ఇలాంటిది పెట్టడం ఇదే ఫస్ట్ టైం అనొచ్చు. ఇక్కడ ఏ రైడ్ అయినా 100 రూపాయలు అయితే తీసుకుంటారు. నేను ముందుగా కొలంబస్ అయితే ఎక్కదామని ట్రై చేశాను. గాల్లో ఎగరేసి అయితే తిప్పారు. ఈ రైడ్ పేరు వచ్చేసి టోరా టోరా అనుకుంటా. చూసేదానికి చాలా సైలెంట్ ఉంది కానీ స్టార్ట్ అయితే మాత్రం చాలా వైలెంట్ అయిపోద్ది. ఇదైతే ఫ్యామిలీస్ అందరూ నచ్చి మెచ్చిన ట్రైన్. ఫైనల్ గా మనం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జైంట్ వీల్ ఎక్కబోతున్నాము. ఎక్కిన తర్వాత నా పొజిషన్ ఎలా ఉందంటే మెల్లగా ఎలాగలా అయిపోయి దిగేసాను. దిగంగానే మా ఫ్రెండ్ ఒకటి అడిగాడు, ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు. కానీ రైడ్ అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇదైతే నార్మల్ గా ఒక రౌండ్ అయితే వేసేయచ్చు. ఈ బ్రేక్ డాన్స్ గురించి చెప్పక్కర్లేదు, అందరికి తెలిసిందే. ఇవన్నీ తిరిగిన తర్వాత లోపల ఏదన్నా వేయాలనుకుంటే మనం ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, వేసేయచ్చు లోపల. అలాగే ఇక్కడ కిడ్స్ కోసం స్విమ్మింగ్ బోట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత షాపింగ్ చేద్దామని అయితే వచ్చాము. ఫస్ట్ గన్ షూట్ తో అయితే స్టార్ట్ చేసాము. వీటిల్ని చూసి స్క్రూ డ్రైవర్లు రించులు అనుకున్నారు. ఇది పెన్సిల్స్ పిల్లలకి. నాకు ఈ గన్ అయితే భలే నచ్చేసింది. తర్వాత ఇవన్నీ చూసి ఒక్కసారిగా నేను చిన్నతనంకి వెళ్ళాను. లైక్ ఆ రోజులు మళ్ళీ రావు, అలాగా చంద్రహాసం. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఈ ఎగ్జిబిషన్ కి వచ్చుంటే మీకు ఇష్టమైన రైడ్ ఏంటో కామెంట్ చేయండి.